నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాయకరావుపేట నియోజకవర్గంలో 54 మందికి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను హోంమంత్రి అనిత. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం. చరిత్రకారుడైన శ్రీకృష్ణదేవరాయలను తాను అవమానించానని కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా జగ్గిరెడ్డి. పెద్దుర్తి టీడీపీ కార్యాలయం నందు ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సారథ్యంలో ప్రజా దర్బార్ పాల్గొని తమ సమస్యలను బాబ్జీకి విన్నవించుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు. కొడతాల జన్మదిన వేడుకలు పురస్కరించుకుని శంకరం గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భీమరశెట్టి రామ్కి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పాయకరావుపేట నియోజకవర్గం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను 54 మందికి హోంమంత్రి అనిత లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా నక్కపల్లి హోంమంత్రి నివాసం వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ అడరోడు జంక్షన్ ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపారు. 16 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్ పాయకరావుపేట నియోజకవర్గానికి రానున్నారని, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నామన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 25,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నామని, అలాగే ఉచితంగా 2,600 మంది 10th విద్యార్థులకు సైకిల్ ఇవ్వనున్నామన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్తుకు సంబంధించిన ఛార్జీలు పెంచబోమని చెప్పి ఆ రోజు కూడా మేమందరం కూడా మాటిచ్చున్నాం. ఇంతకుముందు లాస్ట్ 19 to 24 జగన్మోహన్ రెడ్డి 19లో అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అటొక ముఖ్యమంత్రిని ఇటొక ముఖ్యమంత్రిని పెట్టుకొని చేతులు రెండు చాచి నేను ఎట్టి పరిస్థితుల్లోని కూడా విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి మాట్లాడి 5 సంవత్సరాల్లో సుమారుగా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేసిన పరిస్థితి కూడా చాలామందికి తెలుసు. మీ అందరికీ తెలుసు, మీ ఇళ్లలో కూడా కరెంటు ఛార్జీలు ఏ రేంజ్లో వచ్చేవో మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూతో బాధపడడంతో పాటు ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మేము ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వెళ్ళేటప్పుడు కానీ ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు కానీ మా అందరికీ కూడా చెప్పిన సందర్భం. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఆ రోజు నుంచి అనుకున్నారు. కార్యదక్షత కలిగిన వ్యక్తి, దార్శనికత కలిగిన వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీల విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ట్రూ అప్ ఛార్జెస్ గురించి కానీ వాటికి సంబంధించిన అన్ని మళ్ళా తిరిగి ఈరోజు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడమే కాకుండా నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితులను పెంచబోమని మేము ఏదైతే మాట ఇచ్చామో దానికి ఈరోజు కట్టుబడి ఉండడమే కాకుండా యూనిట్ ఛార్జీలను 13 పైసలు తగ్గించిన ఘనత కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. దీంతోపాటు సోలార్ విద్యుత్తుని ఎన్ని రకాలుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా మనకి రెన్యూబుల్ ఎనర్జీకి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సోలార్, అదేవిధంగా పవన్ విద్యుత్, ఈ రెండింటి మీద కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యగర్కి సంబంధించి ఎస్సీ ఎస్టీస్కి కూడా కంప్లీట్గా వాళ్ళకి ఉచిత సోలార్ రూప్ టాప్లు ఇవ్వడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం. వాటితో పాటు బీసీ వర్గాలకి కేంద్రం ఇచ్చిన సబ్సిడీతో పాటు ఇంకొక 20,000 రూపీస్ ఎక్స్ట్రా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే సోలార్ యూజ్ చేస్తారో వాళ్ళ ఇంటికి సంబంధించిన విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మిగిలి ఉంటే కనుక ఆ మిగిలిన విద్యుత్తుని తిరిగి గవర్నమెంట్కి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు.
మళ్ళీ తిరిగి యూనిట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఇంతైనా యూనిట్ ఛార్జ్ కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక దార్శకత కలిగిన నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పని కూడా ఈరోజు ప్రజల అభిష్టం మేరకు ప్రజల అభివృద్ధికి దిశగా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి చాలామంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు విద్యుత్ రంగం అనేది ఏంటంటే చాలామంది రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితి విద్యుత్ అనేదాన్ని. ఇప్పుడు రాజకీయాలతో కాదు, ఇది ప్రజల జీవితాలతో ముడిపడిన సందర్భం. ఎందుకంటే విద్యుత్ అన్నది ఆ రోజు 9 సార్లు పెంచిన పరిస్థితి, ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మా కళ్ళతో మేము చూసాం. మళ్ళీ తిరిగి ప్రజలు ఆ కష్టాలు పడకూడదని ఆ రోజే మేము మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు ఇచ్చిన మాటే కాకుండా ఇవ్వని మాటల్ని కూడా ఈరోజు వాటన్నిటిని కూడా ప్రజల అభిష్టం మేరకు ఇప్పుడుకొచ్చే ప్రజలు మాకు ఇది కావాలి అంటే ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు ఈరోజు మనకి ఒక రెవెన్యూకి సంబంధించి పట్టాదారు చరిత్రకారుడైన శ్రీకృష్ణ దేవరాయలను తాను అవమానించానని కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ఆరోపణలో వాస్తవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెల్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైసీపీ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రావులపాలెంలోని పెదరేశ్వరం రోడ్డులో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, ఇటీవల విగ్రహం ఏర్పాటును తాను అడ్డుకున్నానని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేస్తే తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఏదైతే మహనీయుడు చరిత్రకారుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని మన రావులపాలెం జరిగినటువంటి సంఘటనలో నేను ఏదో అవమానించారని ఈరోజు రాజకీయ పక్షాలు, ప్రతిపక్ష ముఖ్యంగా అధికార పక్షం వారు మరి అనేక రకాలుగా దాని మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని మీద వివరణ ఇవ్వడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క చిత్రపటాన్ని ఎక్కడ కూడా నేను వారు చెప్పినట్టు వాస్తవానికి కాలుతో తొక్కేసేటువంటి కార్యక్రమాలు, ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు నేను చేయలేదు. ముఖ్యంగా ఈ విషయం వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, రాజకీయాల్ని చేయొచ్చు రాజకీయాలు, కానీ ఈ రకంగా మహనీయుడైనటువంటి ఆయన యొక్క చిత్రపటాన్ని నేను ఏదో అవమానించాననే విధంగా చేయడం అనేటువంటిది నాకే కాదు, ముఖ్యంగా మరి ఆ రకమైన తప్పుడు ప్రచారం చేయడం వల్ల చాలా చోట్ల ఇంతటి మహనీయుడిని 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆయన అట్లా చేశాడు అనేటువంటి బాధ చాలామంది యువకుల్లో, ముఖ్యంగా మరి కాపు సోదరుల్లో కానీ ఇతర వర్గాల్లో కానీ ఉంది. వాస్తవంగా మనవి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడిగా నేను పనిచేశానంటే, ఈ నియోజకవర్గంలో అందరి వాడిగా కాపులు కానీ ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఇంకా ఉన్నటువంటి ఇతర కులాలు అన్నీ కూడా సమిష్టిగా నా వెనకాల ఉండడం వల్లే మా తండ్రి గారు కానీ నేను కానీ శాసనసభ్యుడిగా పనిచేస్తాం. అటువంటి తరుణంలో ఈ రోజున మరి మహనీయుడైనటువంటి ఆయన విగ్రహాన్ని నేను అవమానించేటటువంటి పూర్తిగా అవాస్తవం. ఒకవేళ నిజంగా అలా చేసిన ఏమన్న వాళ్ళు చూపిస్తే నేను ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ కూడా ఆ రకమైన తప్పుడు కార్యక్రమాలు నా కుటుంబం కానీ తండ్రి కానీ నాకు ఈ నేర్పలేదు. అలాగే ఏదైతే మరి ఈ రోజున మొన్న విగ్రహాన్ని మరి ఎవరైతే కృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని పెడుతుంటే నేనేదో విశాఖ జిల్లా పెందుర్తి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సారథ్యాన ప్రజా దర్బార్ జరిగింది. కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రజలు పాల్గొని తమ సమస్యలను బాబ్జీకి విన్నవించుకున్నారు. ఈ దిశలో ఆయన అనేక సమస్యలకు సంబంధించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపించారు. అనంతరం ఇక్కడ జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన తీరుతో అనేక కంపెనీలు ఏపీకి రావడంతో రాష్ట్ర ప్రజల జీవనం ఎంతగానో మెరుగుపడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోని రియల్ ఎస్టేట్ ఉన్నత స్థాయికి చేరుకుంటుందని, ఇప్పటికే భూములు ఉన్నవారు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అధికారులతో మాట్లాడి రెవెన్యూ పరమైన సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను చైర్మన్ కు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బలాసీను, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అవగడ్డ అప్పలనాయుడు, పార్టీ స్థానిక నాయకులు వేగి పరమేశ్వరరావు, కునిగంటి కనకరాజు, రెడ్డి నారాయణ, ఐత ఎర్నిబాబు, అప్పలరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మినిమం 2 lakhs ఈ 2 సంవత్సరాల్లోనే నింపడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అదంతా ఒక ఎత్తు అయితే రేపు రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ఊళ్ళు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఇది కాపాడుకోండి. డెఫినెట్గా మన ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుందని నమ్మకం నాకైతే ఉంది. కొంచెం డెఫినెట్గా కూడా మనకు అట్లా ఇబ్బందులు ఉంటే మనందరం కలిసి పోరాడుకుంటే ఆ సమస్యలు తీరుతాయి. తప్పు చేయమని చెప్పట్లేదు, మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామని తప్పితే ఎవరు కూడా మనకు రాసిమని చెప్పలేదు. రెవెన్యూలో ఉన్న సమస్యలకి గవర్నమెంట్ ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి 80% ఈ 22Aలో ఉన్నవి ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ పట్టినా డెఫినెట్గా ఎవరికైనా ఇబ్బంది ఉంటాయి చెప్పండి, మన పోరాడు ఎలా నెమ్మదిగా పనులు చేసుకోవద్దో చెప్పి తెలియజేస్తూ మరి ఇది ప్రతి వారం ఉంటుంది చేయలేదు. చెప్పాడు ఏంటంటే ఎక్కడ ఒకసారి ఒక నాయకుడి బలం మనకు కావాలి. ఎవరో కూడా ఒక చెట్టు ఉంటే చెట్టు పెంచుకోవాలని బలం ఉంటుందని చెప్పి నేను ఒక నాయకుడిని నమ్ముకొని తిరుగుతున్నాను. మరి అది అప్పుడప్పుడు ఎలా పోతే బాగోదని ఇప్పుడు పదవులు తీసినా అప్పుడప్పుడు నేను సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో ఒకసారి తండ్రి మా అబ్బాయిని కూడా మీరు కూడా లీడర్లు ఉన్నారు, నారాయణ ఉన్నాడు, మన కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు పడతారు కార్పొరేటర్లు అయితే మనకు సమానం రావాలి. గ్రామాలు ఇంకా మన టైం పడుతుంది, ఎక్కువ ఓపిక పట్టాలని చెప్పి తెలియజేస్తూ అనకాపల్లి మండలం శంకరం గ్రామ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బొండా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్ కి అనంతరం రామ్ కి చేతుల మీదుగా మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున రక్తదానం శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన కొనతాల రామకృష్ణ అభిమానులను, కూటమి నాయకులను రామ్ కి అభినందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కి మాట్లాడుతూ అనకాపల్లి మండలం శంకరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు బోండా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మీద అభిమానంతో అనకాపల్లి నియోజకవర్గంలో ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి మండల జనసేన నాయకులు చదరం నాగేశ్వరరావు, బంటు రవి, గంగు పాము జగదీశ, భరత్ బాబు, కరణం పవన్ కుమార్, మురళీ ప్రసాద్, పిల్లూరి హరి, కరణం నాయుడు, గనిరెడ్డి రాజు, బొబ్బిలి రాజు మరియు శంకరం గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు. లక్ష్మి 733 అన్నా ఒకసారి లక్ష్మీనారాయణ వాళ్ళంటే ఫోటో నాదంటే వీడియో ఇంకా ఉంచే అప్పుడు ఆపిగా ఫస్ట్ వీళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళ దగ్గర ఫోన్తో మొత్తం అంతా అడిగిస్తున్నాను అంతే. ఇప్పుడు ఎన్ని కావాలి కెమెరా అంటే ఫోన్ భాష కెమెరా భాష కానీ పెద్దది మనకు అవసరం లేదు. చెప్పదే
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు సచివాలయ సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటైన వెస్ట్ జోన్ అధికారులతో పాటు వివిధ సచివాలయాల సిబ్బందితో గణబాబు కొంతసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు మరింత ప్రయోజనాలను అందించడానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. క్యాడర్ ఆఫీసర్ సమన్వయంతోనే సంతృప్తికర పాలన అందించగలమన్నారు. క్రింది స్థాయిలో ఉన్న వారికి సైతం అన్ని ప్రభుత్వ పథకాల ఫలాలను అందించడమే తమ ధ్యేయమని తెలిపారు. సచివాలయాలకు క్యాడర్ విత్ ఆఫీసర్స్ జనరల్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ రోజుతో అన్ని వార్డ్స్ కూడా మా నియోజకవర్గంలో కంప్లీట్ చేసుకోగలిగాం. ఎవరైతే సచివాలయ సిబ్బంది ప్రసారంగా అభిప్రాయాలు కానీ కార్యకర్తలు మా ఎన్డీఏ భాగస్వాములందరి అభిప్రాయాలు ప్రజల్లో ఉండేటువంటి సంతృప్తి స్థాయిని ఏ రకంగా పెంచాలి, ఉండేటువంటి పథకాలు సక్రమంగా అందరికీ అందేటట్టు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం రెండు సంవత్సరాల్లో మనం అందించాలనుకున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో జవాబుదారీతనంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థని సక్రమంగా ఉపయోగించడానికి పార్టీ క్యాడర్ని సచివాలయ వ్యవస్థని కాస్త సమన్వయపరచడానికి, అదేవిధంగా అధికారులు కూడా వారికి ఏదైతే ఈరోజు ఉండేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా కింది స్థాయిలో ప్రజలకి అనుగుణంగా ఎవరికైతే ఉండేటువంటి ఆ లబ్ధి చేరాలో వారి మనోభావాలకు తగ్గట్టుగా అది సంక్షేమం అవ్వచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా అత్యంత ప్రయారిటీ ఇస్తున్నాం. ఆ ప్రయారిటీ ఇచ్చే క్రమంలో అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. సీఎం చంద్రబాబు అంతరిక్షంలో ఉన్నా సరే రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసమే నిరంతర ఆలోచన చేస్తారని, గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఆయనకు ఉంటుందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. కాకినాడ నగరంలోని శశికాంత్ నగర్ లో నవీన్ అతిథి గృహంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఇటీవల మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారని, ఆ విమర్శల్లో భాగంగా గత 18 నెలల ప్రభుత్వ పరిపాలనలో 2,35,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించారన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని విడిచి విదేశాలకు వారిపోయారని తప్పుడు ఆరోపణలు చేస్తూ తమ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ఆరోపణలపై విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, వాటిని ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారో వివరించాల్సిన బాధ్యత మాజీ మంత్రిగా కన్నబాబుపై ఉందన్నారు. అన్ని లక్షల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చిన రాష్ట్రం 1% కూడా అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. పోలవరం కానీ, రాష్ట్ర రాజధాని అమరావతి కానీ 1% అభివృద్ధి చెందలేదని ఈ సందర్భంగా ఆయన కన్నబాబుని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ నేతలు తూము కుమార్, కలిదిండి సుబ్బరాజు, కోర్పు సాయితేజ, తిరగటి పండు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం. నిన్న మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అప్పుల ఊబిలో రాష్ట్రం అని పెట్టి మళ్ళీ 2,93,000 లక్షల కోట్లు అప్పు తెచ్చేసి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలో కూర్చేస్తున్నారని పెద్దలు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది చాలా హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి విదేశీ పర్యటనకి వెళ్ళిపోయారు అన్నాం. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కూడా కన్నబాబు గారు చాలా తెలివైనోడు. మీ సంస్థలోనే, ఈనాడులోనే విలేకరుగా మంచి అనుభవంతో ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏ చెప్పినా సరే ఆలోచించి చెప్తారు. ఏ విమర్శ అయినా సరే సద్విమర్శగా ఉంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. జనరల్గానే ఆయనకి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి పర్సనల్ ఒపీనియన్. ఈ ఒక్కొక్క దాని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన
అప్పుల ఊబిలో నెట్టేసేయడానికి గత ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా 5 లక్షల కోట్ల రూపాయలు 19కి దిగిపోయేటప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలకి రాష్ట్రానికి అప్పు ఉంది. అంతకుముందు 1,25,000 కోట్ల అప్పుతో కలిపి 5 లక్షల కోట్ల రూపాయలు. మీ ప్రభుత్వం 24 దిగేటప్పటికి 12 లక్షల కోట్ల రూపాయలు పైచిలకు అప్పు ఉంది. ఈ 1,25,000 పోను ఉన్న 3 లక్షల చిల్లరకి కూడా ఆ రోజున పోలవరాన్ని 70% పూర్తి చేయడం జరిగింది. ఆ రోజున రాజధాని నిర్మాణం శరవేగంగా చేస్తూ రోడ్ల నిర్మాణం చేసుకుంటూ వివిధ రకాలైన సంస్థలకి 4,500 డిపార్ట్మెంట్లకు సరిపడా క్వార్టర్స్ని 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీని కట్టుకున్నావు, నువ్వు కూర్చుని అసెంబ్లీ పరిపాలించిన సెక్రటేరియట్ని కట్టింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. నిలువు నీడ లేకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోని కూడా చేసిన పనులు పోలవరాన్ని చేసాం, రోడ్లు నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఆ రోజు లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలో 28,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే బీటీ రోడ్లు వేసుకున్నాం. వివిధ రకాలైన పనులన్నీ కూడా. క్రీడలు విద్యార్థులకు బంగారు భవిష్యత్తునిస్తుందని విశాఖ ఉమ్మడి జిల్లా బాస్కెట్ అసోసియేషన్ చైర్మన్ టీఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. సబ్బవరం మండల కేంద్రంలోని ప్రతిభా విద్యాలయం నిర్వహించిన 11వ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కప్ జిల్లా స్థాయి పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విశాఖ టౌన్ కొత్త రోడ్డు సెయింట్ ఆలోసిస్ బక్కన్నపాలెం సెయింట్ ఆన్స్ పాఠశాల మధ్య రసవత్తరంగా జరిగిన బాస్కెట్ బాల్ పోటీలను తిలకించి అభినందించారు. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్డుకు చెందిన సెయింట్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ టోర్నమెంట్ లో 15 టీంలు పాల్గొనగా ద్వితీయ స్థానాన్ని బక్కనపాలెంకు చెందిన సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. తృతీయ స్థానాన్ని ప్రతిభా విద్యాలయం విద్యార్థులు సొంతం చేసుకోగా 4వ స్థానంలో సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్ విద్యార్థులు నిలిచారు. విజేతలకు టీఎస్ఆర్ చేతుల మీదుగా నగదు బహుమతిని ప్రధాన స్థానానికి 21,000 రూపాయలు, ద్వితీయ బహుమతికి 11,000 రూపాయలు, తృతీయ స్థానానికి 5,000 రూపాయలు, 4వ స్థానానికి 3,000 రూపాయల నగదుతో టోర్నమెంట్ కప్లను అందజేశారు. అలాగే సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థి బెస్ట్ ప్లేయర్ స్థానాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా బాస్కెట్ బాల్ ప్రెసిడెంట్ సునీల్ మహంతి, విశాఖ ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి జి భూషణరావు, ప్రతిభా విద్యాలయం కరెస్పాండెంట్ ఆదిరెడ్డి రమణ, ప్రతిభా విద్యాలయం డైరెక్టర్ ఆదిరెడ్డి శరత్ తేజ, నిహారిక, ప్రధానోపాధ్యాయురాలు కనక మహాలక్ష్మి, పలువురు పీడీలు విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రతిభా విద్యాలయంలో గత 11 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా రోలింగ్ కప్ ప్రతిభా కప్ని ప్రెస్టీజియస్ కప్ అది ఇక్కడ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 15 టీమ్స్ అటెండ్ అయినాయి. ఎస్ఎఫ్ఎస్ కోటక్, ఎస్ఎఫ్ఎస్ సెయింట్ ఆన్స్, సెయింట్ ఆలసిస్, సెయింట్ జోసెఫ్ ఇలాగా 15 టీమ్స్ అటెండ్ అయినాయి. ఈ 15 టీమ్స్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసి దాన్ని మా పిల్లలకు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్స్, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ని టాప్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి ఏ రకంగా మనం వెనకబడం, అందరితో మనం కూడా కాంపీట్ చేయగలం. మెరిట్ అనేది ఎవరి సత్తు కాదు, అది మనందరిది. మనం ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్ళొచ్చన్న భావన కల్పించాలన్న ఉద్దేశంతో క్రమం తప్పకుండా ఈ కప్పు నిర్వహించడం జరుగుతుంది. టోర్నమెంట్స్ అందులో భాగంగా మన పిల్లలు కూడా చాలా పెర్ఫార్మెన్స్ చేసి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి మన పిల్లలు ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ చేసి డిఫరెంట్ కాలేజీల్లో ఫ్రీ సీట్స్ తీసుకొని వాళ్ళ తాలూకా ప్రతిభను కనపరుస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ బాస్కెట్ బాల్ ఉమ్మడి జిల్లాల తరపున ఎవ్రీ కండక్ట్ చేస్తాం. ఇది 11వ సంవత్సరం వరుసగాన. లాస్ట్ ఇయర్ మేము విన్నర్స్, ఈ ఇయర్ మాకు 3rd ప్లేస్ వచ్చింది. ప్రైజ్ మనీ ఫస్ట్ ప్లేస్ కి 21,000, సెకండ్ ప్లేస్ 11,000, 3rd ప్లేస్ 5,000, 4th ప్లేస్ 3,000. మొత్తం ఈ టోర్నమెంట్ లో 15 టీంలు పార్టిసిపేట్ చేశాయి. 2 days ఫుడ్, స్నాక్స్, అకామిడేషన్ అంతా ఇచ్చాం. మేము ప్రతిభా విద్యాలయం 7th ఎడిషన్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి వచ్చాం. మధురవాడ నుంచి వచ్చాం.
మా వాళ్ళు ఇది సెకండ్ టైం రావడం, అంటే ఈ ఇన్విటేషన్ రావడం, సెకండ్ టైం పాల్గొనడం. దగ్గర దగ్గర 11 to 10 టీమ్స్ వచ్చాయి. అందులో మాది రన్నర్స్ అప్ టీము, అంటే సెకండ్ వచ్చింది. ఫస్ట్ సెంట్రల్ అసియస్ వచ్చింది. అన్ని టీమ్స్ దాటుకొని ఇక్కడ దాకా వచ్చేసి ఇంత బాగా ఆడిపించినందుకు, నా పిల్లలకి ఇంకా ఎంత సపోర్ట్ చేసినందుకు ప్రతిభా విద్యాలయం స్కూల్ కి నా ధన్యవాదాలు. క్యాష్ ప్రైజ్ ట్రాఫీతో కలిపి క్యాష్ ప్రైజ్ ఏమో 11,000 ఇచ్చారు, ఈ రన్నింగ్ ట్రాఫీ ఇచ్చారు. అందుకు చాలా సంతోషపడుతున్నాం. యాక్చువల్గా ఈ సంవత్సరం మాకు 3rd year విన్నర్స్ అవ్వాలి, బట్ ఏదో చిన్న మిస్టేక్ వల్ల లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్ కలిపాం. మళ్ళీ మేము మా ఫస్ట్ ప్లేస్ కప్పుని మళ్ళీ మేము మా స్కూల్కి తెచ్చుకున్నాం. మా చిల్డ్రన్స్ వల్ల చాలా మోస్ట్ ఎఫెక్ట్ పెడతారు మ్యాచ్ ఆడేటప్పుడు. అలాగే రీసెంట్ గా మనం స్టేట్ తెలంగాణ మా మిషనరీ స్కూల్స్ లో కూడా విన్ వచ్చాం. రీసెంట్ గా గెలిచినందుకు మాకు చాలా ఇబ్బంది ఉంది. అలాగే ప్రతిభా స్కూల్ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ఇలాగే చేస్తూ పిల్లలందరినీ ప్రోత్సహిస్తున్నందుకు, మా స్కూల్ తో పాటు అన్ని స్కూల్లో వచ్చి ఆడుతున్నందుకు, ప్లేయర్స్ కూడా తయారవుతూ కొత్త టీంలు అన్ని వచ్చి ఆడుతున్నందుకు మేము ప్రతిభా స్కూల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం. అలాగే మేము కలిసి మా పిల్లలు కూడా ఆనందపడి, మేము కూడా ఆనందపడేందుకు, మా మేనేజ్మెంట్ కూడా ఆనందపడేందుకు కూడా మేము థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాం. సెంట్రల్ ఆసియస్ స్కూల్, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, విశాఖపట్నం. మొత్తం 19 స్కూల్స్ ఆడాయి. మేము అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చాం. ఇది మేము యాక్చువల్గా 3rd year నుంచి 3rd years ఇది మేము ఫైనల్స్ లో ఉండడం. ఫస్ట్ ఇయర్ విన్నర్స్ లో ఉన్నాం, సెకండ్ ఇయర్ బట్ లాస్ ఏదో మిస్టేక్ వల్ల సెకండ్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ మేము ఫస్ట్ ప్లేస్ తెచ్చుకున్నాం. 21,000 క్యాష్ ప్రైజ్ కూడా మేము గెలుచుకున్నాం. చదువుల తల్లి సావిత్రిబాయి పులే ఆలోచనలను ఆశయాల రూపంలో సిద్ధాంతపరంగా ముందుకు నడిపించడమే వారికి ఇచ్చిన నిజమైన నివాళులు. తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పార్క్ సెంటర్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బోపన్న రాము ఆధ్వర్యంలో చిన్నారులకు సావిత్రిబాయి పులే జీవిత చరిత్రపై ప్రత్యేక అవగాహన కల్పించి ఓ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ గుద్దాదేవి, మున్సిపల్ చైర్మన్ నార్ల భువన సుందరి, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పులే వారి యొక్క 195వ జన్మదినోత్సవాన్ని మనందరం జరుపుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అంటే ఆవిడ పుట్టి 195 ఏళ్ళు, అంటే 2 శతాబ్దాలు గడుస్తున్నా కూడా మనందరం కూడా ఈరోజు ఇక్కడ చేరి వారి యొక్క సేవలని, వారి యొక్క సిద్ధాంతాలని అనుసరించాలని, ఆచరించాలని తపన పడుతూ, వారి యొక్క గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నామంటే ఎంత గొప్ప మహిళ, ఎంత చైతన్యవంతమైన మహిళ. ఈరోజు డయాస్ మీద ఇంతమంది మహిళలు, విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు ఇంతమందిని చూడగలుగుతున్నామంటే ఆనాటి పరిస్థితులకు ఎదురొట్టి ఆ రోజు ఉన్నటువంటి వివక్షని, కుల వివక్షని, స్త్రీ వివక్షని అన్నిటినీ ఎదుర్కొని స్త్రీకి విద్య అవసరం, స్త్రీకి అన్నిటిలో ప్రవేశం కావాలి అనేటటువంటి ఒక ముందు చూపు, ఒక స్థైర్యాన్ని ఆవిడ 1831లో పుట్టారు. పుట్టి 1848లోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళ దేనికోసం పోరాడినటువంటిది, మహిళా వివక్ష లేకుండా మహిళలు అన్ని రంగాల్లోని ముందుండాలి అని. అన్ని రంగాల్లోని ముందుండాలి అంటే ఖచ్చితంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమె సావిత్రిబాయి పూలే. 1848లో ఆవిడ పూణేలో ఒక స్కూల్ పెట్టారు. అప్పుడు ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి, కుల వివక్ష లేకుండా, మతాలకు అతీతంగా చదువుకోవాలి. ఆవిడతో పాటు ఫస్ట్ కంబైన్డ్ గా సహకరించి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఒక ముస్లిం యువతి. ఆమె కూడా మేడం గారు సావిత్రిబాయి పూలే గారితో తన ప్రయాణం కొనసాగించి ఎంతో మంది విద్యార్థులు తయారు చేసి ఉత్తమమైనటువంటి పౌరులుగా వాళ్ళని, విద్యార్థుల్ని, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఆవిడ తీర్చిదిద్ది మహిళల కోసం ఆవిడ పాటుపడినటువంటి ఒక మహానుభావులు. అందుకే అంటుంటాం ప్రతినిత్యం ఎందుకు ఈ కార్యక్రమం పెట్టారంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని మనం నిత్యం మన పాఠాల్లో చదువుకుంటాం, పుస్తకాల్లో చదువుకుంటాం. అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇలాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తితోనే ఆయన శ్రీ పప్పనరాము గారికి, అదేవిధంగా ఎస్ఎల్వరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయులకు
అదేవిధంగా మన సహోదర ఉద్యోగులకు అందరికీ నమస్కారాలు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు, విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. ఈ రోజు యొక్క విశిష్టత ఏంటో చెప్పారు మనకి. ఈరోజు జనవరి 3 ఏంటి? ఈరోజు మహిళా దినోత్సవం. ఎవరి పుట్టినరోజు? పూణే జన్మదినానికి సందర్భంగా ఈరోజు మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతిరోజు అనేక మంది పుడుతుంటారు, అనేక మంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పర్టికులర్గా ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే వాళ్ళ సమాజానికి చేసిన కృషి చాలా ఎక్కువ. మన ఆడవాళ్ళు ఏంటంటే, ఆడవాళ్ళ పరిస్థితి అప్పట్లో ఎలా ఉండేదంటే కనీసం ఓటు హక్కు ఉండేది కాదు. స్టార్టింగ్లో స్వాతంత్రం రాకముందు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి, కొద్ది మందికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. చదువు రాని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మన కోసం ఆడవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు ముందుకు వెళ్ళాలని ఒక పాఠశాలని స్థాపించాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఒక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ఒక అమ్మాయిల కోసం పాఠశాల ప్రారంభించి భర్తతో కలిసి పాఠశాల ప్రారంభించినప్పుడు రాళ్లతో దాడి చేసేవారంట ఆవిడ మీద. అంటే పాఠశాల ఎందుకు పెట్టారని చెప్పి. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు చదువుకుంటే, అమ్మాయిల విద్య అనేది ఒక వెలుగు, చీకటి నుంచి పాల్గొనేటటువంటి వెలుగు ఏంటంటే విద్య. మన జీవితాన్ని మార్చేది చదువు ఒకటే అనే ఉద్దేశంతో మంచిగా కేవలం మహిళల అభివృద్ధి కోసం పాటుపడి మహిళలు చదువుకోవాలని. అనకాపల్లి జిల్లా దేవాలయాల దర్శనం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగమని ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుంకరమెట్ట జంక్షన్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొడ్డేడ మురళి సాదరంగా ఎంవీఆర్ కు స్వాగతం పలికి దేవాలయంలోనికి తీసుకుని వెళ్లారు. దీనిని భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంవీఆర్ కు ప్రత్యేక పూజ నిర్వహించి ప్రసాదాన్ని అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ దేవాలయాలకు వెళ్లడం వలన మనకు ఆధ్యాత్మిక, సామాజిక మరియు సాంస్కృతిక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. అందువలన ప్రతి ఒక్కరు నిత్యం దేవాలయ దర్శనం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో దేవస్థానపు ధర్మకర్తలు దొడ్డి భరత్, సూరిశెట్టి బలరాంతో పాటు ఎంవీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుల విజయ్ కుమార్ ను పరామర్శ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ పాత్రికేయులు విజయ్ కుమార్ తాలూకా విషయాన్ని తెలుసుకున్న ఎంవీఆర్ హుటాహుటిన ఆయన్ని పరామర్శించి దానికి ఆయన స్వగృహానికి వెళ్లారు. విజయ్ కుమార్ తాలూకా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని ఆయనకు ఆర్థిక సాయం అందజేశారు. విజయామయారోగ్యైశ్వర్యావృత్యం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఉదయగిరి ఉపేతం భాస్కరం పద్మహస్తం సకల భువననేత్రం నూత్రరత్నోపదేయం తిమిరికరి మృగేంద్రం భోజనం పద్మినీనాం సురభరిమన్యా సుందరం విశ్వరూపం. తాంబూలాని సర్వ ఉపచారం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. తద్విష్ణోర్ పరమం పదకం సదా పశ్యంతి సూరయః. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం ఎంపీఎస్సీఈజీ లాలం కోడూరు సమీపంలో ఉన్న ఎస్వీఎస్ ఫార్మాసిటీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో ప్రదేశం పొగ కమ్ముకుంది. ప్రమాదం గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.
head south. దీని బ్యాక్ సైడ్కి వెళ్తేనే బెటర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఇటీవల చోటు చేసుకున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా ఎస్పీ రావుల్ మీనా హెచ్చరించారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఆదివారం కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విగ్రహ ఏర్పాటు వివాదంలో స్టేటస్ కో స్థితి కొనసాగుతోందని, ఎవరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మన రావులపాలెం టౌన్ లో రీసెంట్ గా జరిగిన ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు. సో దీంట్లో ప్రెసెంట్ గా మన సైడ్ నుంచి కూడా అది స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్. అది పర్టిక్యులర్ ఏరియా గురించి వాట్ ఈస్ ద స్టేటస్ అంటే ఫ్యూచర్ గా దీంట్లో ఏం చేసుకోవాలి, దట్ విల్ బి డిసైడెడ్ బై రెవెన్యూ అథారిటీస్. అది కాకుండా మన సైడ్ నుంచి అంటే చాలా మంది మెయిన్ గా ఏంటంటే సోషల్ మీడియాలో ఇది గురించి చాలా వ్యతిరేకంగా అంటే పోస్ట్ చేస్తున్నారు, ఒఫెన్సివ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు వార్న్ ఆల్ దిస్ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అదర్ ఉన్న లోకల్ లీడర్స్ కానీ అందరికీ నేను చెప్తున్నాము, ఎలా అంటే మీ పోస్ట్ చేయకూడదు. ఈరోజు కూడా మేము కొంతమంది మీద కేసు రిజిస్టర్ చేశాము. సో విల్ టేక్ వాట్ ఎవర్ నెసెసరీ యాక్షన్ విల్ బి దేర్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్ మనం తీసుకుంటాము. ఇఫ్ సమ్వన్ ట్రైస్ టు పొల్యూట్ ద సోషల్ హార్మనీ ఆర్ టు డూ సమ్ unauthorized activity on social media లో ఏమైనా offensive comments చేస్తే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. అది ఇష్యూ గురించి కూడా మీ అందరికీ తెలుసు, మేము కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇది లోకల్గా కూడా అందరికీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఎవ్రీ వన్ టు మెయింటైన్ హార్మనీ. ఇది కలిసి ఒక సొల్యూషన్ we will reach definitely in due course of time with the help of all the authorities and all other departments also. So that is the present situation. I just want to, through media, I just want to convey to all the people that harmony should be maintained and no further unnecessary action gaani any provocative statements gaani any escalation gaani emaina cheyakudu. Law and order situation evaraina disturb cheste వాళ్ళ మీద ఖచ్చితంగా వాట్ ఎవర్ స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ త్రూ లీగల్ మీన్స్ ఇస్ పాసిబుల్ అది మేము తీసుకుంటాము. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో ఇది కాకుండా మన సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి టైంకి కూడా లోకల్ విలేజెస్ కానీ ఎలా అంటే రాజవొమ్మంగి మండల ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం మరింత చెరుసులో ఉండేందుకు రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి మండలంలోని తంటికొండ గ్రామ పంచాయతీలోని వటిగడ్డ గ్రామాన తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని రంప శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి చేతుల మీదుగా ఆదివారం ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరంతో పాటు ఇకపై రాజవొమ్మంగిలో కూడా తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ నూతన కార్యాలయం ద్వారా మండల ప్రజలు తమ విన్నపాలను నేరుగా అందజేయవచ్చని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎమ్మెల్యే భర్త మఠం విజయ్ భాస్కర్, దూసర అంబపాము, ఎంపీటీసీ సత్యబాబు, రాజవొమ్మంగి మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, రాజవొమ్మంగి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు సురేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నూతన కార్యాలయం ద్వారా మండల ప్రజలు తమ విన్నపాలను నేరుగా అందజేయవచ్చని, స్థానిక సమస్యల పరిష్కారానికి ఇది వారధిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఎమ్మెల్యే భర్త మఠం విజయ్ భాస్కర్, దూసర పాము,
ఎంపీటీసీ సత్యబాబు, రాజముమ్మంగి మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, రాజముమ్మంగి మండల టీడీపీ ఉపాధ్యక్షుడు సురేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. నిన్నటి వరకు కూడా మీరు గమనిస్తే ఎమ్మెల్యే అయిన అప్పటి నుంచి కూడా రంపచోడవరం కేంద్రంలోనే పార్టీ కార్యాలయం, అదేవిధంగా మేము అక్కడే ఉంటున్నాం. అయితే ఇప్పుడు మా సొంత మండలం అయినటువంటి రాజమండ్రి మండలంలో మా సొంత పంచాయతీలో ఒట్టిగడ్డ గ్రామంలో మేము ఈరోజే గృహప్రవేశం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీ కార్యాలయం రంపచోడవరం కేంద్రంగా ఉన్నటువంటి కార్యాలయం అది సేమ్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా మా బాయ్స్ పిఎల్ అందరూ ఉంటారు. కనుక ఇక్కడ వరకు రాజమండ్రి మండలం వరకు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా సమస్యల మీద వచ్చి ఉంటే, ఒకవేళ నా వరకు రాలేకపోతే రంపచోడవరం ఉన్నటువంటి మన ఆఫీస్కి వెళ్ళి మీ ఫిర్యాదులు ఇచ్చినట్లయితే పిఎల్ ద్వారా మాకు చేరుతాయి. అదేవిధంగా ఇక్కడ ఉంటాము, రంపచోడవరం కేంద్రంలో కూడా మేము ఉండడం జరుగుతుంది. కనుక ఇక్కడ నుంచి స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ప్రతి పంచాయతీ కూడా తిరగాల్సిన అవసరం ఉంది. కనుక మేము మొదటిగా సంక్రాంతి అవ్వగానే రాజమండ్రి మండలం నుంచే మేము పంచాయతీల పర్యవేక్షణకు వెళ్తా ఉన్నాము. దయచేసి ప్రజలందరూ గమనించి మేము రాజమండ్రి మండలం ఒట్టిగడ్డ గ్రామంలో ఎప్పుడు ప్రజాసేవకి అందుబాటులోనే ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించగలని కోరుతా ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కోనసీమ పర్యటనలో భాగంగా అమలాపురం కిమ్స్ కి సందర్శించిన అసెంబ్లీ స్పీకర్ రఘురామరాజు అక్కడి నుండి మెట్ల సత్యనారాయణ 84వ జయంతి సందర్భంగా మెట్ల రమణబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపి వారిని అభినందించారు. ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు అమలాపురం వాసులకు ఎంతో సేవలు అందించిన డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి 84వ జయంతి ఒక నెల రోజుల క్రితం నేను ఇక్కడికి రావాలి రామబాబు గారి ఇంటికి. ఈరోజు వారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి నివాళి అర్పించగలగటం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజే నేను ఇక్కడికి ఆ జయంతి రోజున రావటం, వారి కుటుంబ సభ్యుల్ని కలవటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. గత 2 సంవత్సరాలుగా నేను రామన్ బాబు గారితో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇక్కడికి రమ్మనమంటాం 1-2 సార్లు వాయిదా పడి ఈరోజే ఆ పెద్ద ఆయన ఈ ప్రాంతానికి విశిష్ట సేవలు అందించిన వారి జన్మదినం రోజు ఇక్కడ మా మిత్రులు ఆనందరావు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనగలగటం చాలా సంతోషకరమైన, అంటే ఆయన మరణం బాధాకరం, కానీ ఈరోజు ఆయన జయంతి రోజు నాడు మీ అందరితో ఇక్కడికి రావటం, వారిని స్మరించుకోవటం మెమరబుల్. ఆయన ఎన్నో పదవులు అలంకరించి సేవలు చేశారు. వారి తనయులు కూడా తండ్రి గారి బాటలోనే. విశాఖ జిల్లా పెందుర్తి మండలం వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పవిత్ర ధనుర్మాస ఉత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. ఈ దిశలో పునర్వస నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవాలయ ప్రాంగణం నందు సుదర్శన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3 ప్రత్యేక హోమ గుండాల నందు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు దంపతులతో పాటు వందలాది మంది పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అహుబిలం జిఆర్ స్వామిజీ పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం దైవ బలంతోనే దేశ రాష్ట్రాల అభ్యున్నతి సాధ్యమని సూచించారు. ఈ సందర్భంగా దంపతులను స్వామీజీ సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు దేవాలయ విశిష్టతను అందరికీ వివరించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులకు ఉచిత ప్రయాణ ప్రసాదాలను దేవాదాయ వర్గాలు ఏర్పాటు చేశాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రార్థన చేస్తూ ఆ శక్తిని మన ఎమ్మెల్యే గారికి అలాగే మన ప్రభుత్వానికి కూడా తప్పకుండా మంచి కార్యాలు చేసే శక్తి ఇవ్వాలి అని కోరుకుంటూ మేము ఏ కొనాలనుకున్నా అనుకోకుండా అవన్నీ అవుతూ ఉంటాయి.
రామానుజుల గారి పాట తెలుగులో ఒకటి పాడాం, దాన్ని 200 లాంగ్వేజెస్లో పాడుకున్నాం. ఉర్దూలో, అరబ్బీలో, ఆఖరికి చైనీ భాషలో, అన్ని భాషలు. అయితే ఆ భాషలో పాడుతూ ఇప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ మన్యం ప్రాంతంలో ఉన్న సవర భాష అదొకటి పాడాం. ఆ జాతి ఒక మన లాంగ్వేజెస్ కూడా దాన్ని ఇప్పుడే మన రమేష్ గారికి మన మన్యం వీరుడు శ్రీమాన్ మన్యం ఎవరిని పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు. సంకల్పం చేస్తుంది, కొండకు వస్తే సంకల్పాలు నెరవేరుతాయి అని చెప్పడానికి ఇదొక తార్కాణం. వింటే దేయా దైతీయ వైరి సకల భువన శ్లాఘనీయాం శ్రీయం వహ అని మన పెద్దలు కూరనారాయణజీ గారు సుదర్శనంగా ప్రార్థన చేస్తారు. ఆ హోమం చేశారు. అలాంటి వారికి శ్రీ మహావిష్ణువు ఇచ్చే సంపద ఎంత గొప్పది అంటే సకల భువన శ్లాఘనీయాం శ్రీయం. అన్ని లోకాల్లో ఉన్న వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోతారు. చెప్పిన ఏ ఏడుకొండలవాడ గుంఠే ప్రమథవర్షది ప్రాప్తవత్యాం ప్రమారద్వీజి వృద్ధో మహాకులం మేర విఘ్నన్ వినిఘ్నన్ నిర్విఘ్నం వః ప్రసూహం సహస్రారం ఫట్ స్వాహా కాశీ విప్లోష దైత్యక్షపని ధరణి ధ్వంస సూర్యగ్రహాన్ పూరికేషు ఆధారాద్ వృద్ధైర్భూత సత్వైర్మృదగమగీర్ధాం శ్రీ కృష్ణ గోవిందాయ గోపీజనవల్లభాయ సంహర సంహర జయ స్వాహ భట్ స్వాహా ఆసీనం భాసమానం పూర్వగ్రభాగే స్ఫుటతర హరిహరం తీక్షణం తీక్ష్ణనౌష్ట్రకరం పిన్యస్య జంగమస్థావరానా లక్ష్మీ నారాయణ మిథునమనుభవతి సపురుషః దివ్యహే క్లీం. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బకలూరు పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన రంగురాళ్ల మైనింగ్ లీజును తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ప్రకటన ద్వారా తెలిపారు. పీసా గ్రామ సభలో ప్రజలంతా వ్యతిరేకిస్తున్న రంగురాళ్ల క్వారీని బలవంతంగా మైనింగ్ మాఫియా ప్రారంభించడానికి జేసీబీలు తరలిస్తుండటంతో ప్రజలంతా ఐక్యమై శాంతియుతంగా చట్టబద్ధంగా నిరసన తెలియజేసి క్వారీ ప్రారంభం అవ్వకుండా అడ్డుకున్నారని, ఇది ప్రజల ఐక్యతతోనే సాధ్యపడిందని అభిప్రాయపడ్డారు. పంచాయతీ ప్రజలందరూ ఐక్యంగా ఉండి ఇదే విధంగా ఉద్యమం కొనసాగితే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలకు తెలిపారు. పంచాయతీ ప్రజల ఉద్యమం న్యాయబద్ధమైనదని, ప్రభుత్వం మైనింగ్ లీజుపై పునరాలోచన చేసి లీజును రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. ఆదివారం నాడు బకలూరు పంచాయతీ ప్రజలంతా ఐక్యంగా ఉండి శాంతియుత నిరసనతోటి రంగురాళ్ల క్వారీ తమకొద్దంటూ నాదాలు చేశారు. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోరారు. ప్రభుత్వం ప్రజల వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లాలని చూస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బకలూరు పంచాయతీలో ప్రజల అభిప్రాయానికి గ్రామసభకి వ్యతిరేకంగా జారీ చేసినటువంటి రంగురాళ్ల క్వారీ లీజును రద్దు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు బకలూరు ప్రజలు శాంతియుతంగా వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా
మొదలవుతున్నటువంటి రంగురాల క్వారీని ఈరోజు శాంతియుతంగా వారు ఉద్యమం ద్వారా ఆపటం జరిగింది. ప్రభుత్వం అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలకు ఉన్నటువంటి భయాందోళనలను వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క లీజును ప్రస్తుతం రద్దు చేయాలని, అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎటువంటి మైనింగ్లు నిర్వహించవద్దని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. అదేవిధంగా శాంతియుతంగా చట్టబద్ధంగా బకులూరు గ్రామ పంచాయతీ ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ భాగస్వామ్యమై పోరాటం ఫలితంగా కావచ్చు, అదేవిధంగా న్యాయ పోరాటాల ద్వారా వారికి అండగా నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలియజేస్తుంది. ప్రజలు ఎవరు భయాందోళనకు పడొద్దని, మీకు అండగా ఆదివాసీ ప్రజా సంఘాలు తోడ్పాటును అందిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశంలోని మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రముఖ సంఘ సంస్కర్త, మహిళలపై వివక్షత, వితంతు బహిష్కరణ, సతీ సహగమనం అధికంగా ఉండే రోజుల్లో అన్నిటినీ వ్యతిరేకించి ప్రజలు చైతన్యం తీసుకువచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అన్నారు. బాల్య వివాహాలను రూపుమాపడానికి, మహిళా వివక్షతను నిర్మూలించడానికి మహిళలు చైతన్యం తీసుకురావడమే ముఖ్యమైన పరిష్కారం అని భావించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను బోధించినటువంటి ఏకైక మహిళ సావిత్రిబాయి అన్నారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే కలిసి మొత్తం దేశంలో 48 పాఠశాలలు ఏర్పాటు చేసిన మహిళా అభ్యుదయానికి ఆజ్యం పోసిన మహోన్నత వ్యక్తులని అన్నారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో పురోగతి చెందుతున్నారంటే అప్పుడు వారు చేసిన బలమైన పునాదులే కారణమని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు మొల్లి రమణబాబు, బొడ్డపాటి చిన్నరాజారావు, రేబక మధుబాబు, వేగి దొరబాబు, కటారి దేముడు, యు శ్రీను, దొడ్డి రమణ, వామల కాశీ, పలక కాసులు, కోటపల్లి శ్రీను, ఆళ్ల ప్రవీణ్ కుమార్, రేపాక ఇంద్ర కుమార్, దాడి శ్రీను, గాజుల రాంబాబు, బెజవాడ రాజు, నాదవరపు కుమార్, మల్లా త్రినాథ్, కొనతాల పరదేశి నాయుడు, అంతే రమణ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి జనవరి 3వ తారీఖు. మరి ఆవిడ మొట్టమొదటి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయురాలుగా పేరుగాంచినటువంటి సంఘ సంస్కర్త. మరి అప్పుడున్న రోజుల్లో మహిళా వివక్షత, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, అదేవిధంగా వితంతు బహిష్కరణ, అదేవిధంగా సతీ సహగమనం ఇవన్నిటినీ కూడా వ్యతిరేకించి ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని ఆవేళ ఏదైతే బాల్య వివాహాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రూపుమాపడానికి, అదేవిధంగా మహిళా వివక్ష ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, అంటే పెళ్ళయి భర్త చనిపోతే ఆ రోజుల్లో భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేసేవారు, దానికి వ్యతిరేకంగా. అదేవిధంగా వితంతు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా భర్త చనిపోతే భార్యనేమో తల అనే జిత్తు తీసేసి గుండుతో జీవితకాలం అంతా కూడా బతికే విధంగా ఆనాటి దురాచారాలు ఉండేవి. వాటన్నిటినీ కూడా వ్యతిరేకించి మొట్టమొదటి అంటే చదువుకోవడానికి కూడా మహిళలకు చైతన్యం వస్తే తప్ప కుటుంబంలో చైతన్యం రాదనే ఉద్దేశంతో మహిళలకు చదువు చెప్పేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశించినటువంటి ఏకైక మహిళ వాళ్ళ సావిత్రిబాయి పూలే గారు. అదేవిధంగా ఆవిడ మొట్టమొదటిసారిగా మహిళలకి, కేవలం మహిళలకు మాత్రమే పాఠశాలలు స్థాపించినటువంటి ఘనత కూడా ఆవిడదే. 1848లో అంటే ఏంటి 1900. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాయకారావుపేట నియోజకవర్గంలో 54 మందికి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను హోంమంత్రి అనిత. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కార్యకర్తలకు సన్మాన కార్యక్రమం. చరిత్రకారుడైన శ్రీకృష్ణదేవరాయలను తాను అవమానించానని కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా జగ్గిరెడ్డి.
పెందుర్తి టీడీపీ కార్యాలయం నందు ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సారథ్యంలో ప్రజా దర్బార్ పాల్గొని తమ సమస్యలను బాబ్జీకి విన్నవించుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు. కొరతాల జన్మదిన వేడుకలు పురస్కరించుకుని శంకరం గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భీమరశెట్టి రామ్కి. ఇద్రోస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.